ఒకరిని కొడితే అట్లయితే సినిమా కలిసిపోయాం కదా, కలుపుతున్నాయి కదా మామ. అవునవును. అది ఒరిజినల్. ఎందుకంటే యథార్థమైన గాథను తీసుకొని జరిగిన విషయాలు తీసుకొని సినిమా తీసుకున్నారు అంటే కొద్దిగానే నిజం ఉంటుంది. అదే అదే ఇప్పుడు భక్త తుకారాం గురించి బాబాజీ వాళ్ళు చెప్తారు కదా. అవును. మనంగా విన్నాం మరి అది నిజమే కదా. ఆయన పాండురంగ అనుకుంటా భక్తి చేసేది అది నిజమే కదా. అవును. మరి అది అట్లాంటి చూస్తే ఇప్పుడు భక్త ప్రహ్లాదం ఉంది. మరి ఆ ప్రహ్లాదం గురించి భక్తి ఎట్లా అని బాబాజీ వాళ్ళు సత్సంగంలో చెప్తారు కదా. అవును. అట్లాంటివంటే నమ్మచ్చు. అదే ఇదేమో రూపాయలు అని వాడు కాలాదంట వీడంట వాడంట బోడివాడంట వాడేదో ఏదో అసలు ఏం అరాచకం మనసు చంపుకునేది చేసుకునేది అంటే బయట నచ్చుతాయేమో కానీ నువ్వు భక్తునికి నచ్చవు. నిజమా? భక్తుని ఉండకూడదు కదా మామ. భక్తునికి భక్తే ఉండాలి. అదే భక్తునికి భక్తి తప్ప గురువు తప్ప ఏమీ అవసరం లేదు. పరమాత్మ కావాలనే వారికి గురువు తప్ప భక్తి తప్ప వేరేది అవసరం లేదు. సినిమా అనేది జన్మాంతికోలే అవసరం లేదా, నువ్వు భక్తి చేసేవాడికి ఏం అవసరం లేదు, నాకు ఏదో ఉండాలనుకుంటాను చేసేవాడికి సినిమా అంటే ఏదో కొద్దిగా ఎంటర్టైన్మెంట్ పర్పస్ చూస్తారు అనుకో జనాలు. మనకి నష్టం. నేను ఉద్దేశం తీసుకున్నప్పటి నుంచి అంతకుముందు సినిమా అంటే మహాప్రాణం. నువ్వు నమ్ముతావు నమ్మవు. సినిమాలు అంటే భలే చూసాను. ఇద్దరు కట్టి మళ్ళీ చూసాను. సినిమా అంటే ఈ మధ్యలో అది ఒక సత్సంగం విన్నంత ఆ తృప్తి మనిషికి రిలాక్సేషన్ సత్సంగంలో దొరికింది ఆన్సర్లు నాకు ఏదంతా దొరకదు. అదే ఇప్పుడుండే కాలమాన పరిస్థితి బట్టి ఆ రేపు మన సినిమాలు చూడలేము కూడా. నూరు అంటే కుటుంబం ఓ రోజు కుటుంబం తిరిగిపోతుంది, జరిగిపోతుంది. మరి ఆ 100 బిస్కెట్లు 100 ఒక టికెట్కి 100 రూపాయలు ఆడుండారు. ఇప్పుడు నీకు భారీ రేట్లు అయిపోయినాయి. రోజు టిఫిన్ చేయాలంటే నీకు 100 రూపాయలు కావాలి. అవును. 2 ఇడ్లీ ఒక వడ తింటే 60 రూపాయలు 70 రూపాయలు. ఏం కర్మం అందుకే కావాలి మహానుభావులు వచ్చి మీరు ఇవన్నీ మానేసేయండి, కొర్రాన్నము అది తినండి ప్రశాంతంగా. అంతే. వాళ్ళు అదే వాళ్ళు మినిట్స్ పైన అన్నీ చెప్తున్నారు. ఇప్పుడు బాబాజీ కూడా ఇప్పుడు అదే డిస్కషన్ చేస్తున్నది కదా పైన. ఇడిసిడు ఎక్కడ పోదు ఇడిసిడు. అదే అందుకోసం మీరు ఎందుకు చేస్తారంటే